అజీమ్ ఖానా ఫైనల్లీ చూడడం జరిగింది. సినిమా అయితే నచ్చిందిరా, మన యూత్కి నచ్చుతుందా. డోంట్ మిస్, గో అండ్ వాచ్ నియరెస్ట్ థియేటర్. ఓకే, సినీ లవర్స్, బ్యాక్ బెంచర్స్, లూజర్స్. ఓకే, 10th ఫెయిల్ అయ్యాము, 12th ఫెయిల్ అయ్యాము, లైఫ్ ఫెయిల్ అయ్యాము బ్రో, వెళ్ళి చూడండి బ్రో, మీకోసమే సినిమా వచ్చింది బ్రో. ఫుల్ 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 ఎంటర్టైన్మెంట్. సినిమాకి మీరు ట్రైలర్ చూడగానే అర్థమవుతుంది, ఏదో బాక్సింగ్ ఉంది, ఇది ఉంది. పక్క కామెడీ ఎంటర్టైన్మెంట్, పక్క కామెడీ ఎంటర్టైన్మెంట్. దీంట్లో ఇంకా మంచి మంచి డైలాగులు ఉన్నాయి, మీమ్స్ డైలాగ్స్ ఉన్నాయి, ట్రోల్స్ డైలాగ్ ఉన్నాయి, తెలుగు సినిమా డైలాగ్స్ ఉన్నాయి. బాబ్బా, ప్రేమలో చూసారు కదా నాస్టన్ గారి డైలాగ్స్, అలాగే ఉంది. దానికన్నా డబుల్ డైలాగ్స్ ఉంటాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, టైంపాస్ అవుతుంది. గో అండ్ వాచ్ నియరెస్ట్ థియేటర్. మిస్ చేయకండి సినిమా అయితే. మలయాళం సినిమా ఇండస్ట్రీ వస్తుందంటే ఒక మంచి సినిమా తెస్తున్నారు. ఓకే, డైరెక్షన్ అవుని, ఆ ఫైట్ సీన్ అవుని, నెక్స్ట్ లెవెల్ కోరి సినిమాటోగ్రఫీ అవుని, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఖలీద్ రెహమాన్ గారు సల్యూట్, మీ డైరెక్షన్కి సూపర్గా ఉంది. ఇది కదరా మనకి కావాలి. తెలుగు ఆడియన్స్కి పక్కా నచ్చుతుంది. ఎందుకంటే తెలుగు సినిమాలు చూసి అదే స్టోరీ చూసి మైండ్ పని చేయట్లేదు. సో మలయాళంలోని, తమిళ ఇండస్ట్రీలోని, వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలకి మంచి రెస్పాన్స్ ఇచ్చి మంచి హిట్ చేసి పంపిస్తున్నారు. మలయాళం సినిమా అంటే, ఇండస్ట్రీ అంటే సైలెంట్గా వస్తుంది, బ్లాక్ బస్టర్ అయ్యి 100 కోట్లు పట్టుకొని వెళ్తుంది. అదే ఇది పాలసీ. మెయిన్ ఇంపార్టెంట్ కంటెంట్, నాట్ ఇంపార్టెంట్ హీరోయిన్. ఓకే, సినిమాలో హీరోయిన్ ఉండాలి, లవ్ సీన్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, డ్యాన్స్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి. ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. సో ఈ రోజుల్లో మలయాళం ఇండస్ట్రీ చిన్న ఇండస్ట్రీ చెప్పకూడదు, కానీ మంచి పెద్ద స్టోరీలు తెస్తుంది. ఓకే, అప్కమింగ్ ఇంకా ముందు రోజుల్లో 1000 కోట్లు కూడా తేవచ్చు ఇలాంటి ఇండస్ట్రీ. సో మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో పాటు వెళ్ళండి, ఫ్రెండ్స్తో పాటు వెళ్ళండి, మీ లవర్స్తో వెళ్ళండి, లేకపోతే అందరితో వెళ్ళండి. లూజర్స్, మీకోసం ఈ సినిమా. ఓకే, మిస్ అవ్వకండి. ఖలీద్ రెహమాన్ గారు మంచి సినిమాకి తెచ్చినందుకు. సో ఫిలిం అయితే మీరు డబ్బులు పెట్టారు, డబ్బులు ఎట్టుపోవద్దు. ఆ డబ్బులు 100 రూపాయలు పెట్టారంటే 200 రూపీస్ మీకు పైసా వసూలు అవుతుంది. ఇది పక్కా గ్యారంటీ. ఓకే, గో అండ్ వాచ్ నియరెస్ట్ థియేటర్. గుడ్ బై. జీమ్ ఖానా, ఖలీద్ రెహమాన్ గారు డైరెక్షన్ వచ్చిన సినిమా. మిస్ అవ్వకండి. ఓకేనా?